నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి అనుగ్రహంతో అమరావతి నిర్ణీత గడువులోపు పూర్తి. ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు. అగ్రికల్చరల్ బీఎస్సీ కోర్సును దూర విద్య ద్వారా అందించరాదు. రెగ్యులర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వ్యవసాయ విద్యార్థుల నిరసన. జిల్లాలో శిశు మరణాలు తగ్గించేందుకు కృషి. ప్రభుత్వ లక్ష్య సాధనకు వైద్యులు సహకరించాలి. జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారిని సరళ. ప్రజావానికి తగ్గిన ఆదరణ. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సామాన్యుల్లో నిర్లిప్తత. ఆక్వాకల్చర్లో పరిశోధనలు పెరగాలి. రైతులకు లాభం చేకూరేలా పరిశోధనలు ఉండాలి. ప్రొఫెసర్ రామ్మూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో కళా వెంకట్రావుకు ఆలయ అర్చకులు శ్రీవారి ఆశీర్వచనాలు పలకగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పనులు పూర్తి కావాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు అక్కడే జరగాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెంకట్రావు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో 13 జిల్లాలు సస్యశ్యామలంగా కావాలని దేవదేవుణ్ణి కోరినట్లు ఆయన చెప్పారు. భగవంతుడి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో మరి అమరావతి నిర్మాణం తొందరగా జరగాలని, వచ్చే అసెంబ్లీ నుంచి అమరావతిలోనే మరి సెషన్స్ జరుపుకోవాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రజానీకం అంతా కూడా పాడి పంటలతో అదేవిధంగా మిగతా అన్ని సుఖాలతో హ్యాపీగా చక్కగా హాయిగా జీవించాలని కోరుకుంటూ భగవంతుడి సన్నిధికి వచ్చాం. భగవంతుడు అందరికి కూడా మంచి కలిగించాలి అని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సును అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం మానుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ బీఎస్సీ డిగ్రీని ఏఈఓలు, ఎంపీఈఓలకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించాలని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఎంసెట్ చదివి బీఎస్సీ చేస్తున్న తమకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ కోర్సును ఉద్యోగుల కోసం అందిస్తే నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు నడిపేందుకు యూనివర్సిటీ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు వెంటనే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వాటిలో కష్టపడి ప్రాక్టికల్స్ చేసి మేమే ఫార్మర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి న్యాయం చేయగలమా అన్న భయంలో మేముంటే నెలకు ఒక రోజు క్లాస్కి వచ్చి అటెండెన్స్ తీసుకొని వాళ్ళకి డిగ్రీ ఇచ్చేసి వాళ్ళని ఫార్మర్స్ మీద వదిలేస్తే నెక్స్ట్ ఫార్మర్స్ పరిస్థితి ఏంటి అని మా బాధ. చాలామంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం. మళ్ళీ దూర విద్య ద్వారా అగ్రికల్చర్ కోర్స్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఫార్మర్స్ మీద వదిలేస్తే, సమాజంలో వాళ్ళని వదిలేస్తే ఫార్మర్స్ పరిస్థితి ఏంటి? ఎకరాలు పొలాలు వేసుకున్న ఫార్మర్స్ ఏమైపోవాలి? మేము చిన్న ప్లాట్స్లో ప్రాక్టికల్స్ చేసుకుంటుంటేనే మాకు చాలా భయంగా ఉంది. సో ఇప్పుడు దూర విద్యను అనేది తీసేయాలి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలను తీసేయాలి, పెట్టకూడదు. ఐకార్ రికగ్నైజేషన్ లేని కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఫస్ట్ ఐకార్ రికగ్నైజేషన్ ఉన్న కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి ఆలోచించాలి. సో మా ఈ డిమాండ్స్ అన్ని తీర్చేంత వరకు మేము ఇలా ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. జాబ్స్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా సేమ్ ఎంసెట్ ఉండదు, ఏమీ ఉండదు. ఓన్లీ ఏం లేకుండానే చదువుకొని వస్తున్నారు. డబ్బులు మనీ పే చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం రాదు కదండి.
రెగ్యులర్ పోస్టులను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ 4 years ఈ ప్రొఫెషనల్ కాలేజ్ చేసిన తర్వాత జాబ్ వస్తుందని ఇక్కడికి వస్తున్నాము కదా, కానీ 4 years తర్వాత నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఓన్లీ ఈ 4 years క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎంపీఈఓలు, ఏఈఓలు, ఏఓలుగా ఇవ్వాలని కోరుతున్నాము. థర్డ్ ఇయర్. ప్రశాంత్. జిల్లాలో శిశు మరణాలను తగ్గించేందుకు వైద్య రంగంలోని అధికారులు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమన్వయాధికారిని డాక్టర్ సరళ ఆదేశించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త అధికారిని మాట్లాడుతూ శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కలిసి గర్భవతులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అలాగే శిశువులకు పౌష్టికాహారం అందచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం శిశు మరణాలను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుందని సూచించారు. దీన్ని గుర్తించి అందుకు అనుగుణంగా గ్రామాల్లోని మహిళల్లో అవగాహన కల్పిస్తూ శిశు మరణాలను అరికట్టేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇమ్యునైజేషన్ అధికారిని సురేఖ, జిల్లాలోని ప్రభుత్వ వైద్య అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. చూసుకొని దాని ప్రకారంగా అనలైజ్ చేసుకోవాలి. ఏ డిసీజ్ వల్ల చనిపోయింది ఆ బిడ్డ, చనిపోవడం వలన ఒకవేళ ఈ డిసీజ్ చనిపోయింది కదా, ఈ డిసీజ్ వల్ల మనం ఏమైనా ముందుగా ట్రీట్మెంట్ ఇవ్వడమో లేదా ఆమెకు తెలిసి అలా డేంజర్ సైన్స్ తెలియక రాకపోవడం వలన ఉంటే ఆ తల్లికి ఆ విషయంలో అవేర్నెస్ ఇవ్వడము జరుగుతుంది. ఏ డిసీజ్ వల్ల జరిగితే అవాయిడబులా, అన్అవాయిడబుల్. అవాయిడబుల్ అయితే ఎవరో మళ్ళీ కాబట్టి ఇవన్నీ కూడా మనం రివ్యూ అనేది కొంచెం ఇంటెక్ట్గా చేస్తే ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నాను. ఇది వరకు ఉపయోగం డౌట్ ఉంటే చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారుల లేఖ వెలవెలబోయింది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అర్జీల రూపంలో ఫిర్యాదులను అందజేశారు. అయితే సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల లేఖ వెలవెలబోయింది. హాజరైన కొంతమంది తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తాను కోరారు. ఆక్వాకల్చర్ ద్వారా మరింత ఆదాయం పెరిగేలా పరిశోధనలు జరగాలని ప్రొఫెసర్ రామ్మూర్తి సూచించారు. ఎస్వి యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆక్వాకల్చర్ టెక్నాలజీ అనే అంశంపై సోమవారం ఎస్వీయూలోని జువాలజీ విభాగంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో మాజీ వీసీ రామ్మూర్తి విశిష్ట అతిథిగా పాల్గొనగా ప్రొఫెసర్ రామమూర్తి, హరిబాబులు గౌరవ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆక్వాకల్చర్కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా చేపల పెంపకం, వాటి ఎగుమతుల ద్వారా దేశానికి ఏటా 18% ఆదాయం చేకూరుతోందని పేర్కొన్నారు. ఇలాంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఆదాయాన్ని మరింత పెంచుకునేలా పరిశోధనలు జరగాలని సూచించారు. యూనివర్సిటీలలోని విద్యార్థులు ఆ దిశగా చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ జాకబ్, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. తర్వాత స్టోరేజీ, ట్రాన్స్పోర్టు ఇట్ట వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు ఈ ఆక్వాకల్చర్ దీంతో ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ సదూరంగా ఒక పద్ధతిలో డెవలప్ అవ్వాలి అంటే ఆక్వాకల్చర్ అనేది ఒక ముఖ్య భూమిక వహిస్తూ ఉంది. ఇది ఇండియన్ ఎకానమీలో ఇది కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరియు మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు వీరు ఈ ఆక్వాకల్చర్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దీన్ని ఒక సరైన మార్గంలో తీసుకెళ్ళి వారు ఈ ఆర్థిక అభివృద్ధికి ఆక్వాకల్చర్ ఎంతైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ 2 రోజుల జాతీయ సదస్సు ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల డెలిబరేషన్స్ ఖచ్చితంగా యంగ్ శాస్త్రవేత్తలు వాళ్ళకి ఒక ఆక్వాకల్చర్లో నిర్దేశితంగా వాళ్ళు వర్క్ చేసే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తమ వంతు పాత్ర వహిస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీకు. Is organizing a seminar on aquaculture technologies. It commences today, inauguration function, and it will end up tomorrow. So the different scientists from
different places have come from Tirupati, from Vikram Singh University, from Central University, from Yoga University, and Manila University. So different scientists have come to this place for the presentation papers. Around 100 participants are there here for the today's session and tomorrow session. So aquaculture రంగంలో కావాల్సిన నిపుణతలు, తర్వాత వాటి అగ్రికల్చర్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వీటి మీద ఇక్కడ డిస్కషన్స్ సెమినార్ జరుగుతుంది. సో యూనివర్సిటీ వాళ్ళు మాకు కొంత నిధులు ఇచ్చారు, యూనివర్సిటీ వాళ్ళకి కూడా థ్యాంక్స్. అటవీశాఖ అధికారుల వేధింపుల నుంచి తమకు విముక్తి కల్పించి న్యాయం చేయాలని కోరుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములు తమవంటూ అటవీశాఖ అధికారులు ఆక్షేపించడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన రైతులు చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన బోనపల్లి, పాతూరు, నీరుగట్టుపల్లె, రంగేలుపురం, కంపాల్యం గ్రామాలకు చెందిన 400 ఎకరాల భూములు అటవీశాఖ అధికారులు తమవని పేర్కొంటూ ఆ భూములను సాగు చేసుకుని జీవిస్తున్న రైతులపై కేసులు పెట్టారని వారు పేర్కొన్నారు. అటవీశాఖ అధికారుల నుండి తమకు విముక్తి కల్పించి ఇన్నాళ్లు సాగు చేస్తుండిన తమ భూములను ఇప్పించాలని రైతులు డిమాండ్ చేశారు. 100 రూపాయల కూలి కోసమే బతుకుతున్నా తప్ప మాకు ఆస్తులు లేవు. ఈ ఆస్తుల కోసము ఖాళీగా ఉన్నటువంటి తెలుగు కాలువ కింద పొలాలు పైన నీళ్లున్నాయని, కింద పొలాలున్నాయని చెట్టు శ్యామ తీర్చి ఆ పొలాల్లో సదును చేసి పైరు చల్లాం. అప్పుడు దాకా రాని ఫారెస్ట్ డిపార్ట్మెంటు అప్పుడే వచ్చి ఈ మా భూములు అంటే మేము కై దున్నప్పుడు రాలేదు, చెట్టు కొట్టినప్పుడు రాలేదు, విత్తనాలు చల్లినప్పుడు రాలేదు, తర్వాత వచ్చి ఈ మా కైలు ఈ మా పొలాలు అంటుంది అని కేసులు పెట్టి 75 మంది మీద కేసులు పెట్టి 91లో జైలు పాలకు పంపించారు, కడప జైలుకి. అయినా భరించాం, కడప జైల్లో నుంచి బయట వచ్చాం, అయినా భరించి లాఠీ దెబ్బలు తిన్నాం, అయినా భరించుకొని వచ్చి ఇప్పటికైనా మా రెవెన్యూ పొలం కలెక్టర్ గారు రెవెన్యూ పొలం అయితే మాకు పట్టాలు ఇప్పించాలని కలెక్టర్ గారిని కోరుకోవడానికి మేము చిత్తూరుకు వచ్చినాం. రసాయన శాస్త్ర పరిశోధనలు ఫార్మాస్యూటికల్ రంగంలో మార్పులకు దోహదపడేలా ఉండాలని జాతీయ రసాయన శాస్త్ర పరిశోధన సంస్థ డైరెక్టర్ గణేష్ అన్నారు. ఎస్వి యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగం ఫార్మాస్యూటికల్ అండ్ కెమికల్ సైన్సెస్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జాతీయ రసాయన శాస్త్ర పరిశోధన సంస్థ డైరెక్టర్ గణేష్ విచ్చేసి ప్రసంగించారు. రసాయన శాస్త్రంలో జరిగే పరిశోధనలు ఫార్మసీ రంగంలో కొత్త మందుల తయారీకి దోహదపడేలా ఉండాలి తప్ప మూస పద్ధతిన మందుల ఉత్పత్తి చేయడం వల్ల ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. మందుల తయారీలో సీక్వెన్సీలు మార్చి మూస పద్ధతిన మందులు తయారు చేసే విధానం తగ్గాలని అన్నారు. దేశీయ ఫార్మసీ రంగానికి మంచి అవకాశాలు ఉన్నందున అనేక రకాల మందులు మార్కెట్లోకి వస్తున్నాయని అన్నారు. రసాయన శాస్త్రం విద్యార్థులు తమ పరిశోధనను విస్తృతపరచుకోవాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో ఎస్కే యూనివర్సిటీ రిటైర్డ్ వీసీ పిఆర్ నాయుడు, ప్రొఫెసర్ ఆర్కే ప్రసాద్, రసాయన శాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు. State boards as one and then draw up a merit list through a small aptitude test, and of course we have now 5 ICERs established, one till about 2008, that's about 1000 seats, 200 each, and now ICER Tirupati last year admitted 50 students, and this year it will be 75, and very soon the next year it will be something like 125 or so. Within 3-4 years we would like to reach 200. I must say that with all the experience that we gained from the establishment of the new institution, it is not very easy just to open a science institution, because you have to create the laboratories, you have to provide the research labs, you have to attract the faculty, and I must say that at ICER Tirupati, a wonderful job has been done by my colleagues. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా గత ఏడాది కన్నా ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వ్యవసాయ పరిశోధన కేంద్ర వాతావరణ శాఖ విభాగం అధికారిని డాక్టర్ ప్రతిమ అన్నారు. ఈ నెల 19వ తేదీ నుండి వాతావరణ మార్పుల కారణంగా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఎండలు కాయనున్నాయి. అయితే వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా బుధవారం వరకు కాస్త ఎండలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ నుండి సాధారణ ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ సూచన మేరకు తిరుపతి, నెల్లూరు, చిత్తూరులలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1 నుండి 2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇది మనకు యాక్చువల్గా ఐఎండి భారత వాతావరణ సంస్థ నుంచి మనకు వస్తుందండి డేటా. టెంపరేచర్స్ మనకి ఏమి ఇచ్చారంటే 19వ తారీఖు నుంచి ఒక 4-5 రోజుల వరకు కూడా 40-41 మధ్యలో
అబవ్ 40 రికార్డ్ అవుతాయి అని టెంపరేచర్స్. అంటే సడన్గా మనకు 37.5, 38.5 అలా రికార్డ్ అవుతా ఉండింది 18వ తారీఖు 19వ తారీఖులో. 19వ తారీఖు నుంచి మనకు దాదాపు 40 నుంచి ఇంక్రీజ్ అయ్యింది. అంటే దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2-3 degrees ఈ పీరియడ్లో, ఈ మాసం చివరిలో అంచనాలు మనకి ఎక్కువగానే ఉన్నాయన్నమాట. అట్లా చూసుకుంటే మనకు 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఆ 4 రోజులు కూడాను 40 degrees పైన 41.4 డిగ్రీల వరకు కూడా మనకి ఇక్కడ రికార్డ్ అయింది. ఇదే మనకు ఎయిర్పోర్ట్ కొంచెం బ్యారన్ ల్యాండ్ ఉన్న దగ్గర మాత్రము 42 అబవ్ క్రాస్ అయిందనమాట టెంపరేచర్స్. కాబట్టి ఇవి అంటే పంటలకనే కాదు మామూలుగా ప్రజలకు కూడాను కొంచెం ఇబ్బందికరమైన ఉష్ణోగ్రతలు మన దగ్గర రికార్డ్ అయ్యాయి. వర్కింగ్ జర్నలిస్టులపై దాడులను అరికట్టేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని తిరుపతి జర్నలిస్టులు డిమాండ్ చేశారు. విజయవాడలో ఓ దినపత్రిక, ఓ టీవీ ఛానల్ ప్రతినిధులపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం తిరుపతిలో ప్రెస్ క్లబ్, జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుండి ప్రారంభమైన ర్యాలీ నాలుకాల మండపం వరకు సాగింది. అనంతరం జర్నలిస్టులు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. చేస్తే సీరియస్ కేసు, డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద దాడి చేస్తే సీరియస్ కేసు, డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేస్తే సీరియస్ కేసు, కానీ డ్యూటీలో ఉన్న జర్నలిస్ట్ మీద దాడి చేస్తే నో కేసు. రాష్ట్రపతి తీరులాగా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాత్రికేయ సంఘాలకి ఏ స్థాయిలో విలువిచ్చాడో ఈవేళ ఆయన పూర్తిగా మర్చిపోయాడు. అధికారం అనే మదాన్ని కొత్తగా తలకెత్తుకున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన అనుచరులతో కలిసి ఇవాళ సాక్షి ప్రతినిధులపైన విజయవాడలో తీసిన దాడిని చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులని వారి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేసి ఖచ్చితంగా శిక్షించాలని కూడా చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు విజయవాడలో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ అయినటువంటి సుబ్రహ్మణ్యం పైన దాడి చేసినటువంటి వారిని తీవ్రంగా దాడిని ఖండిస్తున్నాము. అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారో ఆయన అనుచరులు ఒక ప్రోగ్రామ్ కవరేజ్లో ఉన్నటువంటి ఫోటో జర్నలిస్టు పైన దాడి చేయడం ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున విజయవాడలో సాక్షి సిబ్బంది ఫోటోగ్రాఫర్ సుబ్బపై ఇతర సాక్షి టీవీ కెమెరామెన్పై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అనుచరులు దాడిని తిరుపతి ప్రెస్ క్లబ్, తిరుపతి పాత్రికేయ సమావేశంలో ఖండిస్తున్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు జరగడం ఎక్కువైపోయింది. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళందరూ కూడా మీడియాపై దాడి చేయడాన్ని ఒక ఫ్యాషన్గా చూస్తున్నారు. మాలో ఉన్నటువంటి సానుకూల దృక్పథాన్ని మాత్రమే చూస్తున్నారు. మీరు మాలో కనుక తిరగబడితే మేము మీకన్నా గట్టిగా కూడా సమాధానం చెప్పగలం. కానీ మేము ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నాం కాబట్టి మా పరిధికి దాటి మేము ఎక్కడా కూడా పోవడం లేదు. కాబట్టి మీ దాడులు పెరుగుతున్నాయి తప్పితే మీరు దాడి చేసి చూస్తున్నారు మేమేమి దత్తమ్మలం కాదు. ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తాం ప్రభుత్వాన్ని కూడా, మీ వైఖరిలో మార్పు రానంత వరకు ప్రభుత్వాలు ఇటు పత్రికా రంగం నుంచే కాకుండా ప్రతినిధుల వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా జలీల్ ఖాన్ అనుచరులను అరెస్ట్ చేయడం వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీనిపైన కూడా మేము గవర్నర్ గారికి కూడా ఒక వినతి పత్రం సమర్పించాలనుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం వరకు ఉద్యమం ఆగదని తిరుపతి ప్రెస్ తరఫున మరొకసారి తెలియజేస్తున్నాం. టీడీపీ ఎన్నికల హామీ మేరకు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు అంజయ్య డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజయ్య మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో గవర్నర్ తన ప్రసంగంలో రజకులను ఎస్సీలుగా గుర్తించాలన్న ప్రతిపాదనను కేంద్రంకు పంపుతున్నట్లు తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలానే తెలంగాణలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తించేలా కేసీఆర్ చర్యలు చేపట్టాలని కోరారు. వెనుకబడిన కులాల జాబితాలో ఉన్నందున ఎలాంటి ప్రయోజనం లేదని, షెడ్యూల్డ్ క్యాస్టులో ఉంటే రిజర్వేషన్ ఫలితాలను పొందవచ్చునని చెప్పారు. త్వరలో చలో విజయవాడ, చలో హైదరాబాద్ కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు ఆయన వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శి వాసు, కృష్ణయ్య, మోహన్, శశిధర్ పాల్గొన్నారు. పార్లమెంట్ లో పెట్టుకో లేకపోతే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఇది ఓన్లీ యాడింగ్, దీన్ని చర్చ చేయాల్సిన పని లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న ఓబీసీని షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చారు, ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ఓబీసీని బ్యాక్వర్డ్ క్లాస్లో చేశారు. కనుక వీళ్ళిద్దరిని కలపడానికి ఓన్లీ యాడింగ్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని
ఇక్కడ ఏడుకొండల వాడి దగ్గరికి వచ్చి ఆయన పూజ చేసుకొని ఈరోజు తిరుపతిలో మా నాయకులు సమక్షంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఇది అన్యాయమైన విషయంగా గత ప్రభుత్వాలు గుర్తించిన రాజకీయంగా కొంత అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు. అది ముందుకు రావడానికి చంద్రబాబు నాయుడు వారిని అభినందించాలా. వారు ముందుకొచ్చి ఒక అడుగు ముందుకొచ్చి రజకులను ఆంధ్రప్రదేశ్లో రజకుల్ని షెడ్యూల్ క్యాస్ట్ వచ్చారు అంగీకరించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర రజకుల తరఫున అన్ని కుల సంఘాల తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాం. గంగాధర్ నెల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్తో పాటు డ్రైవర్ మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రం వేలూరు ప్రాంతంలోని ఎర్రచందనం స్మగ్లర్లకు అరెస్టు వారెంట్ నోటీసులు పంపిణీ చేయుటకు నగిరి స్టేషన్కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు దివాకర్, సతీష్ కలిసి కారులో బయలుదేరి వెళ్లారు. గంగాధర్ నెల్లూరు సమీపంలోని పల్లమల క్రాస్ వద్ద కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే గల చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మోహన్, కానిస్టేబుల్ సతీష్లు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన దివాకర్ను చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. గంగాధర్ నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్నికలను ఏప్రిల్లో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణస్వామి తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణస్వామి మాట్లాడారు. టీటీడీ విశ్రాంత ఉద్యోగులు 6,300 మంది ఉన్నారని, వీరంతా ఈ నెల 11వ తేదీన జరిగిన సర్వజన మహాసభలో ఏప్రిల్ 11వ తేదీ ఎన్నికలు నిర్వహించాలని ఆమోదించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా 2వ తేదీ నామినేషన్లు, 3వ తేదీ పరిశీలన, 4వ తేదీ ఉపసంహరణ, 11వ తేదీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అధ్యక్షులుగా ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికైనందున మిగిలిన కార్యవర్గంకు మాత్రమే ఎన్నికలు ఉంటుందని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, వెంకటరత్నం, రఘురామరెడ్డి, మునికృష్ణం నాయుడు, కృష్ణకుమార్, శివప్రసాద్ పాల్గొన్నారు. అధ్యక్షతలు ప్రభాకర్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన దానివల్ల వైస్ ప్రెసిడెంట్ ఒకరు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెషరర్, వీళ్ళు 4 నామినేషన్లకు గాను 500 రూపాయలు నామినేషన్ ఫీజు అనేసి నిర్ణయించబడింది. మిగతా 10 మంది కార్యవర్గ సభ్యులు గాను 200 పెట్టారు. ఈ ఎన్నికలు అవసరమైతే 11వ తారీఖు ఏప్రిల్ జరుగుతుంది. లేదు అందరూ సహకరించి వాళ్ళు సర్దుకొని ఏకగ్రీవంగా ఈ యొక్క కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకుంటే అవసరం ఉండదేమో, కానీ భగవత్ సంకల్పం. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం సాయంత్రానికి 60,905 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 1 గంట వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 50 రూపాయల గదులు 314, 100 రూపాయల గదులు 6 అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 315, ఆర్జిత బ్రహ్మోత్సవం 20, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 340 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం తిరుమలకు వచ్చిన భక్తులు 16 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 61, 11 గంటలకు 72, 12 గంటలకు 82, 1 గంటకు 96, 2 గంటలకు 116, 3 గంటలకు 177, 4 గంటలకు 136, 5 గంటలకు 141, 6 గంటలకు 176, 7 గంటలకు 192 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,740 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,687 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,545 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 39 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీవారి అనుగ్రహంతో అమరావతి నిర్ణీత గడువులోపు పూర్తి. ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించా. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు.
అగ్రికల్చరల్ బీఎస్సీ కోర్సును దూర విద్య ద్వారా అందించరాదు. రెగ్యులర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వ్యవసాయ విద్యార్థుల నిరసన. జిల్లాలో శిశు మరణాలు తగ్గించేందుకు కృషి. ప్రభుత్వ లక్ష్య సాధనకు వైద్యులు సహకరించాలి. జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారిని సరళ. ప్రజావానికి తగ్గిన ఆదరణ. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సామాన్యుల్లో నిర్లిప్తత. ఆక్వాకల్చర్లో పరిశోధనలు పెరగాలి. రైతులకు లాభం చేకూరేలా పరిశోధనలు ఉండాలి. ప్రొఫెసర్ రామ్మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.